ఇప్పుడు ఇంటర్మీడియేట్ అయిపోయిన విద్యార్థులందరికీ ఒక ప్రశ్న ఏందంటే, ఇంజినీరింగ్ మేము జాయిన్ అవ్వలేకపోతే మాకేమైనా నష్టం వస్తదా? ప్రాబ్లమ్ అయితదా? మరి డిగ్రీ చదవాలనా వద్దా? అని ఆలోచనలు వస్తా ఉన్నాయి. సో, పర్టిక్యులర్‌గా ఈ వీడియో ఎంపీసీ స్టూడెంట్స్ కోసమే. ఎంపీసీ విద్యార్థులు గనక ఇంజినీరింగ్ జాయిన్ అవ్వలేకపోతే, ఒకవేళ వద్దు అనుకున్నట్లయితే డెఫినిట్‌గా డిగ్రీ చదువుకోవచ్చు. డిగ్రీలో ముఖ్యంగా బీఎస్సీ, ఎంపీసీ ఉంటది. అలాగే ఈ మధ్య కాలంలో డేటా సైన్స్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లు, సైబర్ సెక్యూరిటీలు ఇలాంటివి మెషిన్ లెర్నింగ్‌లు ఇవన్నీ గూడా డిగ్రీలో గూడా ఇన్కార్పొరేట్ చేశారు. చేసినప్పుడు వాళ్ళు కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ కిందకే వెళ్తారు. వెళ్ళినప్పుడు కంపెనీలు గూడా డిగ్రీ అర్హత అడుగుతా ఉన్నాయి కాబట్టి, ఆ డిగ్రీ అర్హతతోటి వీళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళొచ్చు. కాకపోతే వీళ్ళకేంటంటే ప్రోగ్రామింగ్ ఇలాంటి సబ్జెక్ట్‌ల మీద కొద్దిగా గ్రిప్ పెంచుకోవాల్సిన అవసరం వస్తది. సో, ఈ గ్రిప్ ఉన్నట్లయితే డెఫినిట్‌గా వాళ్ళు ఇంజినీరింగ్ వాళ్ళతో సమానంగా డిగ్రీ వాళ్ళకి గూడా సాఫ్ట్‌వేర్ వాళ్ళు అవకాశాలు ఇస్తా ఉన్నారు. దానిలో ఏ ప్రాబ్లమ్ గూడా లేదు. అలాగే వచ్చేసి వీళ్ళకి మరిన్ని అవకాశాలున్నాయి. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోవాలనుకుంటే, ఓపిక ఉండి ఆ 3 సంవత్సరాల కోర్స్‌తో పాటుగా వీళ్ళు కష్టపడ్డట్లయితే, 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు యూపీఎస్సీని అటెంప్ట్ చేసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ అంటాం. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కి అటెంప్ట్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ ప్రొబేషనరీ ఆఫీసర్‌కెళ్ళొచ్చు. తర్వాత రైల్వేస్‌లోకెళ్ళొచ్చు. ఎన్‌డీఏలోకి వెళ్ళొచ్చు, ఆర్మీలోకి. ఇలాంటివి ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలున్నాయి. కాకపోతే ఏందంటే, ఆ 3 సంవత్సరాలు వీళ్ళు సద్వినియోగం చేసుకొని, ఆ ఎంట్రన్స్‌లు రాసి పాస్ అయితే మాత్రం డెఫినిట్‌గా అద్భుతమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశం గూడా ఉంది. అలాగే ఒకవేళ వాళ్ళు బిజినెస్ కోర్సెస్ వైపు వెళ్ళాలంటే, బీబీఏ లాంటి కోర్సులు కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఓన్లీ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే విద్యార్థి, ఇంటర్మీడియేట్ అయిపోగానే మాకు స్వేచ్ఛ వచ్చింది. ఈ 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు మేము ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయకపోతే లైఫ్ ఎట్లా అన్న విషయాన్ని పక్కకు పెట్టి, ఈ 3 లేదా ఇంజినీరింగ్‌తో 4 సంవత్సరాలు ఎవరైతే వాళ్ళు ఈ చాలా వాల్యుబుల్ పీరియడ్ అని చెప్పి వాళ్ళ స్కిల్ డెవలప్‌మెంట్‌కి, వాళ్ళ నైపుణ్యత పెంచుకున్నట్లయితే డెఫినెట్‌గా అద్భుతమైన అవకాశాలు అందరికున్నాయి. కాబట్టి డిగ్రీ కాబట్టి అని చులకన చేసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అవకాశాలున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు అవకాశాలు ఇస్తా ఉన్నాయి. గవర్నమెంట్‌లో కూడా ఎన్నో అవకాశాలున్నాయి. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ నైపుణ్యం. ఇది మీకుందా లేదా చెక్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.